ఈ వీడియో జగన్ కండి. చూడు నాయనా జగన్, నీకో గూఢచర్యపు మర్మం చెప్తాను. ఇది పోకిరి సినిమాలో అండర్ కవర్ కాపు మహేష్ బాబు హీరోగా వేసిన సినిమా. దానిలో ఆ ప్రకాష్ రాజ్ విలన్ తాలూకు అసిస్టెంట్ అనుచరుడు ఈ రౌడీగా ఉన్నటువంటి ఈ అండర్ కాపు హీరోకి ఒక ఆఫర్ ఇస్తాడు. మాతో కలిసి పనిచేస్తావా, మా కింద పనిచేస్తావా? నేను ఎవరి కింద పనిచేయను, పని ఏంటి, నీకెంత నాకెంత చెప్పు అంటాడు ఈ హీరో, యాజ్ యూజువల్ పొగరుతానాన్ని చూపిస్తూ. అతడు కొనసాగిస్తూ పోలీసులంటే అస్సలు భయం ఉండకూడదు అంటే ఈ హీరో అంటాడు, నీకు భయం, అందుకే వాళ్ళ పేరెత్తావు, నాకు ఏది భయమో అది ముందు చేసేస్తాను అని. ఇది నాకు స్వానుభవం. శ్రీశైలంలో పాతాళగంగ మెట్ల దారిలో ఒక చిన్న గుడిసెలో కరెంటు నీళ్లు లేని దీంట్లో నివసిస్తూ ఉన్న రోజుల్లో ఏవో ట్యూషన్స్ చెప్పుకొని నెలకు ఒక 600, 700, ఇది 2000 సంవత్సరం మన్నించాలి, 1993, 4, 95 వరకు. ఆ నేపథ్యంలో ఒక 500-600, 600-700 వచ్చేవి. రేషన్ బియ్యం తెచ్చుకుండేవాళ్ళం. గోధుమలు ఎన్ని అడిగితే అన్ని ఇచ్చేవాళ్ళు, అవి తెచ్చుకుండేవాళ్ళం. ఏదో సంత ఉప్పు, పప్పు, చక్కెర, కారం ఇలాంటివి ఒక 200కో ఏమో తెచ్చుకుండేవాళ్ళం. దానా దీన ఒక 100 రూపాయలు చేతిలో ఉన్నప్పుడు అనుకుండేవాళ్ళం, అమ్మయ్య ఈ నెలకు అన్నీ తెచ్చేసుకున్నాం, చేతిలో 100 రూపాయలు ఉన్నాయి, ఏదన్నా మందు మాకు కూర నారో అనుకునేట్లయితే ఒక 100 ఉన్నాయి, పర్వాలేదు, ఈ నెల గడుస్తుంది, వచ్చే నెల సంగతి వచ్చే నెల అనుకునేవాళ్ళు. అలా భరోసా పడి అంటే మళ్ళీ చేతిలో డబ్బుల పట్ల ఒక భయం ఉంటుంది కదా సామాన్యుడికి. దాంతో అలా అనుకుని సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు బయట చెప్పులు విడిచిపోతాం కదా, తిరిగి వచ్చేప్పటికి నావో మా వారివో చెప్పులు పోయేవి. ఆ 100 రూపాయలు పెట్టి ఖచ్చితంగా మళ్ళీ చెప్పులు కొనుక్కొని చేతిలో దాదాపు నయా పైసా లేకుండా అలా మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చే వరకు ఎదురు చూస్తూ గడిపేవాళ్ళం. ఇలా ఒక 4-5 నెలలు జరిగేసరికి మాకు అర్థమైపోయింది విషయం. కాకపోతే అప్పుడు ఈశ్వరుడు అనుకున్నాను. కొన్నాళ్ళు పివి నరసింహారావు నా మీద వేస్తున్నాడు అన్నది నాకు అర్థమైంది. అప్పట్లో అది శిక్షణ అనుకున్నాను. నేను ఇవ్వని గురుత్వం నిన్నెవరు పుచ్చుకోమన్నారు అని. దీంతో బగ్గింగ్తో వింటారని తెలుసు కాబట్టి కొవ్విన కూతలు కూడా కూశాను. కాకపోతే దానా దీనా నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, మనం దేనికి భయపడతామో దాన్నే ఈశ్వరుడు మన ఎదురుగా తెచ్చి పెడతాడు. స్వయంగా అయినా అంతే. ఆ అనుభవంతో చెప్తున్నాను నీకు. ట్యాంపర్ని ఫేస్ చేయకుండా దాన్ని ఎత్తి చూపితే రాజ్యాంగ విరుద్ధము అని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు అని ఎంతగా భయపడుతూ నువ్వు దాన్ని వాయిదా వేసుకుంటూ నీ అనుచరులు, అటు టీడీపీ వాళ్ళు కూడాను, నారాయిస్టులు అందరూ సహజంగానే ఓడిపోయావు. సహజంగా ఓడిపోయావా? నువ్వు కూడా అదే అంటావు, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మా అధికారం వస్తుంది. ఎలా వస్తుంది? ఏం చంబా అప్పుడు మాత్రం చెయ్యడా ట్యాంపర్? లేకపోతే లోపల ఏదో మాట ఇచ్చాడు మోడీ అనుకుంటున్నావా? నమ్మకు. నమ్మితే డప్పైపోతావు అంతే. జమిలీలోనైనా సరే వాళ్ళు మళ్ళీ ట్యాంపరే చేస్తారు. ఎందుకు ఊరుకుంటారా? దారి దొరికాక దొంగ ఒక గోడకి కన్నం వేశాడు. ఆ కన్నాన్ని ఎవరు ప్రశ్నించడం లేదు. చూసినా నోరు మూసుకొని దొంగ తమ మీద దాడి చేస్తాడన్న భయానికి నోరు మూసుకొని కూర్చుంటున్నారు. అట్లాంటప్పుడు ఎన్నిసార్లైనా దొంగ ఆ కన్నాల్లోంచి లోపలికి వెళ్తాడు, ఆ కాలనీలో అంతా దోపిడీ చేస్తాడు. చేయడా? అది ఎంత పెద్ద గ్రేటర్ కమ్యూనిటీ అయినా. మరి ఎందుకు నిన్ను నీవు వంచన చేసుకుంటున్నావు? నిన్ను నమ్ముకున్న వాళ్ళని కూడా వంచన చేస్తున్నావు. అయినా ఆగాయా? దేనికి భయపడతావో అదే నీ ముందుంటుంది అని ఇప్పుడే చెప్పాను నేను నీకు స్పయింగ్ పాఠం. ఆగాయా అరెస్టులు? ఈ నేపథ్యంలో మరో వీడియోలో చెప్తాను. ఇదే చంబాని 2010లో కర్ణాటక పోలీసులు తీసుకెళ్ళి కొళ్ళబొడిచారు.
దానికి ఆ అసైన్మెంట్ ఆ రోజు పోలీసులు ఏం భయపడలా. దాని కార్యకారణ సంబంధాలు మరో వీడియోలో చెప్తాను, వేచి చూడు.